మా ఆయన గారు కాలం చేసిన కంచి నాకు పెన్షన్ కానీ ఏం కానీ అప్లై చేయలేదు అసలు. తిరిగి 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 ప్యాన్ చెక్ పక్కన పాడేసాను. ఇంకా కాగితాలు తీసుకెళ్ళి మీ అబ్బాయి చనిపోయాడా? ఉన్నాడమ్మా, ఉన్నాడు. అసలు రాడు, మాట్లాడు అని కొడుకున్నాడు. అసలు వాళ్ళకి నాకు సంబంధం లేనట్టుగా ఉన్నారు. పెళ్ళి అయిపోయింది, ఇంకా సరే మమ్మల్ని వదిలిపెట్టేశాడు. ఆడికి డబ్బు ఇమ్మంటే నేను ఎక్కడ తెస్తానమ్మా, ఆస్తులు ఇమ్మంటే నేను ఎక్కడ తెస్తాను, నాకే లేదు. అయ్యో, నాకేం పెట్టొద్దమ్మా, గుమ్మలోకి వచ్చి అమ్మాయి ఎలాగున్నామని కూడా. మా అమ్మ రేకిల షర్ట్లో ఎవరి కోసం ఎదురు చూస్తుంది? నా కోసమేనా? నీకోసమే తల్లి, నా కోసం చూస్తాను. మా అమ్మ ఇల్లు మీదేనైతే? మంది కాదమ్మా, వానరులది. సరే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఇప్పుడు నీదే కదా, ఒకసారి లోపలికి వెళ్దామా? పదండి, వస్తాను. బా దేవుడి గది ఎంత బాగా పెట్టామమ్మా. చూడగానే దండం పెట్టుకునేటట్టు పెట్టుకున్నారు నీట్గా. ఇప్పుడు అలాగే పెడతానమ్మా. ఆ దేవుడే నాకు తోడు. మా ఆయన గారు కాలం చేసిన కంచి నాకు పెన్షన్ కానీ ఏం కానీ అప్లై చేయలేదు అసలు. తిరిగి 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 ప్యాన్ చెక్ పక్కన పాడేసాను. ఇంకా కాగితాలు తీసుకెళ్ళి వచ్చినగరం పుణ్యక్షేత్రం ఆఫీస్లో పడేసాను. తీసుకెళ్ళి నాకు కోపం వచ్చి నాకేమో ఒంట్లో ఓపలేదమ్మా, నేనేమేం చేయలేకపోతున్నాను. మాటలు పడి నేను అలాగుంటున్నానమ్మ. ఇక్కడ పిల్లలకి పోలు బాటలు పడి పెంచుకుంటుంది కానీ నాకు ప్రయోజనం లేదు. అందరూ నన్ను అడవులు వదిలినట్టు వదిలేసారు. మీ అబ్బాయి చనిపోయాడా? ఉన్నాడమ్మా, ఉన్నాడు. అసలు రాడు, మాట్లాడు అని కొడుకున్నాడు. అసలు వాళ్ళకి నాకు సంబంధం లేనట్టుగా ఉన్నారు. అయ్యారమ్మా. మీ ఆయన చనిపోయి ఎంతకాలం అయిందమ్మా? 2 సంవత్సరాలు జరుగుతుందమ్మా. ఓకే ఓకే. పెన్షన్కి ఇంకా అప్లై చేసినా అవ్వలేదు? అవ్వలేదు. ఎవరైనా ఏమైనా పెడతాను అనుకో, అదే నాకు తిండి అయిపోతుంది. కనీసం నా పరిస్థితి ఇంతలాగా మారిపోతానే నేను అసలు ఊహించలేదు. తొమ్మిది సంవత్సరాల కాడి నుంచి కష్టపడి బయటకు వచ్చాను నేను. పెళ్ళైన కాడి నుంచి నాకు స్వర్గం అయిపోయిందమ్మ, నరకమే. స్వర్గం అవ్వలేదు. ఆయన కూడా బాగా చూసేవాడు కాదు. మీ ఆయన తాగుడు, తిరగడం, ఎవరి వల్ల నాకు సుఖం లేదమ్మ. ఇంకా మీ ఆయన చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది కదా తల్లి. మరి గవర్నమెంట్ మారింది. ఈలోగా మారిపోయినప్పుడు ప్రాసెస్కి కొంచెం టైం పడుతుంది. మీరు విసుగొచ్చేసి పేపర్లు ఇసిరిసాను అంటే వాళ్ళకేం పోయింది? లేదమ్మా, అక్కడ పెట్టి వచ్చేసాను. ఎక్కడ పెట్టి వచ్చేసారు? ఆఫీస్లో పెట్టాను. అంటే ఇక్కడ ఉంచితే ఎలకలు ఉంచవమ్మా. ఏ ఆఫీస్లో? మీ ఆఫీస్లోనా? మీరు పనిచేస్తున్నారు అక్కడనా? అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆఫీసులు, వాళ్ళకి ఇచ్చి వచ్చేసాను. ఉంచితే ఉండవు అమ్మా. నేను తిని తిండి కానీ నేను కట్టే బట్టలు కానీ బయట నా అయితే కావు. నా దగ్గర మనీ ఉండదు. కనీసం టాబ్లెట్లు కొనుక్కుంటే కూడా ఉండదు. మీరు ఏం పని చేస్తున్నారు ఇక్కడ? వీళ్ళు ఉండడానికి ఇచ్చారంటే ఇక్కడ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారా? గుమ్మాలు కడగడం, తొడడం, అంతే. ముగ్గు పెట్టడం అంతే, ఏం లేదు. ఎంత ఇస్తున్నారు? 3 వేలు ఇస్తారు. 3 వేలు. అలా ప్రజెంట్ మీ జీవనానికి సరిపోతున్నాయి. మీ ఆయన ఉండేటప్పుడు బాగానే చూసుకునేవారు మిమ్మల్ని? ఆయన బాగానే ఉంది. ఆయన అలాగే ఉండేవాడమ్మా. అలాగే ఉండేవారు. ఉండేదాన్ని. మీ ఆయన మీరు చూసుకునేవారు బాగా? మంచి పిల్లనివి. మీ ఆయన ఏం చేసేవారు? ఆయన ఇక్కడే పని చేసినాడు. ఇక్కడికి వచ్చాక 1 సంవత్సరం చేసాడమ్మా. మళ్ళీ పని చేయలేకపోయాడు. ఇంకా టీవీ ముద్రపోయి ఇంకా మందులు వేసుకొని మందు తాగేసేవాడు. అందువలన తేడా చేసింది. టీబీ జబ్బు ఉంది, దానితోటి మెడికల్ మెడిసిన్ కాకుండా వైన్ మెడిసిన్ వాడేవారు. సో అందుకని తొందరగా టికెట్ తీసుకుని వెళ్ళిపోయారు. అంతేనా? 20 సంవత్సరాలైనమ్మా. చిన్న వయసులోనే తొందరగా వెళ్ళిపోయారు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, బాగా చూసుకుందాము, నాకు జబ్బు ఉంది కదా, మందులు వాడుకుంటే
నేను నా భార్యకి తోడుంటాను అన్న ఆలోచన ఉండదు చాలా మంది మగాళ్ళకి. లేదమ్మా. ఆ? బాగా ఉండేటప్పుడు అని మిమ్మల్ని బాగా చూసుకున్నారు ఏ రోజు? లేదు. సో అలాంటి వాళ్ళ కోసం మాట్లాడతానండి, మంచి వాళ్ళ కోసం నేను మాట్లాడను. సో అది అలాంటి వాళ్ళ కోసం ఇలా మాట్లాడతాను. మీ పేరు ఏంటి? బాధల్లో పడి నీ పేరు అడగటం మర్చిపోయానమ్మా. లక్ష్మమ్మ. లక్ష్మమ్మ గారు. కత్తి లక్ష్మమ్మ. కత్తి లక్ష్మమ్మ. అంటే మా అమ్మ చెట్లు తాగుతారు కదా మీరు? పెద్దగా తాగినమ్మ. కనబడుతుంది అక్కడ కవర్లో. పెద్దగా తాగరు కానీ. ఏం వంట చేసుకున్నారు? వండుకోలేదమ్మా ఇంకా. ఏమ్మా 11, 12 అయిపోతుంది. రాత్రి అన్నం ఉంది, ఆ అన్నమే తిన్నాం. ఏది చూపించు కూర. రాత్రి వండుకునే దాంట్లో కొంచెం తిన్నారు, కొంచెం వదిలేసుకున్నారు. మరి పొద్దున్న ఏం తిన్నావమ్మా? పొద్దున్న ఇంకా తినలేదమ్మా. పొద్దున్నకి మధ్యాహ్నం కలిపి ఇప్పుడు తింటారా? సాంబారు ఎవరు ఇచ్చారు? అమ్మ ఇచ్చిందమ్మా. అలాగే ఏదో ఒకటి ఇస్తాను, ఆ ఇచ్చిందంతా నన్ను అసలు పెట్టుకుంటాను. అంతేలే, మరి ఏం చేస్తాం. మరి ఒంటరి ప్రాణం అంటే ఇంకేది ఉంటే అదంతా అడ్జస్ట్ అయిపోవడమే. మరి ఇందులోనే అన్నం కొంచెం పొద్దున్న తినేయాల్సింది కదా, ఏ పెరుగు ఏది వేసుకొని. తినలేదమ్మా. దండం పెట్టుకుందామా అని కొంచెం వెనకాల తొప్పులు అయి ఉంటాయి, అవి కొట్టి స్నానం చేసి దండం పెట్టుకొని ఇప్పుడు ఇలాగ ఇప్పుడు మీరు తిందామనే టైంకి నేను వచ్చాను. ఇంతకు ముందేనమ్మా. ఎంతో అన్నం తిన్నాము, ఇంత అన్నమే తింటాను. ఏమి తిని ఇంకొక ఇంత తిను, ఎవరైనా అడుగుతారా? లేరు కదమ్మా, మనకి కావాలన్నంత తినాలంటే మనకి పెట్టుకోలేరు లేరు కదా. కండ్లకి కొండలు చేసినాను. అవునా? ఊరి మీద వదిలేసాను. ఇంకా ఎవరిని? కొడుకుని. అసలు చూడడం. అమ్మాయి ఆడపిల్ల అంటే ఆడపిల్ల మనకి చూడడానికి అవ్వదమ్మా. కూతురు కూడా ఉంది నీకు ఇంకా? మీ అల్లుడు ఏం చేస్తారు? అల్లుడు వ్యాను కిరాయికి తోలుతాడమ్మా. మరి కూతురు అప్పుడప్పుడు అని చూడొచ్చు, చూడకూడదని ఏం లేదు, అప్పుడప్పుడు రావచ్చు, ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఆవిడకి అంటే మనము పర్సనల్ పెళ్లి చేసుకున్నారమ్మా. మనం చేసిన పెళ్లి అయితే కాదు, నీతో చెప్పగలుగుతుంది. ప్రేమ వివాహం చేసుకున్నారు కూతురు? ప్రేమ కాదు, ఏమి కాదు, తనకి ఇష్టమే చేసుకున్నాడు. అమ్మాయి బాగుందని. అతను మీ అమ్మాయిని లవ్ చేసి అదే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అంటే అప్పటి నుంచి ఏదైనా ఆమెకి ఒంట్లో బాగలేదు. ఇంకంతేనమ్మా. ఇంకా చెప్పుకునే కొద్ది నా గుండె సెరువు అయిపోతే గానీ ఇంకేముండదు. అయ్యో, రూపాయి సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. తిందామంటే తిండి ఉండదు. కోడలు అసలే మాట్లాడదు. ఇంకా కొడుకే సరిగ్గా లేనప్పుడు కోడలు ఎందుకు ఉండాలి? సరిగ్గా కదమ్మా. మీకు చదువుకున్న వాళ్ళు మీకు అర్థమవుతుంది. అన్నిటికీ ఓదార్చుకొని ఇంతవరకు వచ్చాను. ఇంక నా వల్ల అవడం లేదు. అలాగే నాకు బాధ కలిగితే అలా కూర్చొని కొంచెం బాధపడతాను, తర్వాత మళ్ళీ లేచి తిరుగుతాను. నా ఆరోగ్యమైన బాగుండాలి కదా. ఇల్లు ఉండడానికి ఇల్లు లేకమ్మా. ఇలాగే ఎండాకాలంలో ఈ రేకుల షెడ్లో కష్టమే. ఎవరు ఏం పెడతారని ఎవరు పెట్టేది లేదు, ఏం చేసేది లేదు. రూపాయి 2 రూపాయలు 15 రూపాయలు ఇచ్చేవాళ్ళమ్మా కూలి పనికి వెళ్తే. ఇంతప్పటి నుంచి అంతలాగా పోరాటం చేసి పెళ్లి చేసి బయటికి పంపించారు. ఇంకంతే నా జీవితం. ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవాల్సింది కదా, కొడుకుని ఎందుకు బయటకు పంపించావు? ఉండడం మాడు. పెళ్ళి కదా. పెళ్ళి అయిపోయింది. ఇంకా సరే మమ్మల్ని వదిలిపెట్టేశాడు. ఇక్కడే ఉండేవారా? మా ఆయన ఇక్కడ ఉండేవాడు. మా ఆయన నేను ఇక్కడికి వచ్చేసాం. కొడుకు నలుగు వదిలేకూడదు కదా. మరి నీకు ఇంకెవరు ఆధారం లేరు కాబట్టి మీరు సింగిల్ గా రాకుండా ఉండాల్సిందే. అమ్మా నేను ఒక మాట చెప్తాను, నీకు తెలియలేడతాను. ఆడికి డబ్బు ఇమ్మంటే నేను ఎక్కడ తెస్తానమ్మా? ఆస్తులు ఇమ్మంటే నేను ఎక్కడ తెస్తాను? నాకే లేదు. అయ్యో, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నప్పుడు నిన్ను ఎలాగ ఆస్తులు అడుగుతారు కొడుకు? అవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుందమ్మా. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవ్వదు అసలు. నా గురించి అయితే ఎవ్వరు అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. అయ్యో, నువ్వు నాకేమి ఇచ్చేవని నేను చూడాలి. నాకు ఆస్తులు ఇచ్చారా, డబ్బు ఇచ్చారంటే తండ్రి సంపాదించిందే లేదు. రూపాయి పోజేసి ₹1,00,000 పోజేసుకున్నా. ₹1,00,000 అప్పుడులోను మీరే తీసుకున్నారు, మీ తండ్రి కొడుకులు. నా దగ్గర ఏముందమ్మా? నా కాలు చేతులు తప్ప నా దగ్గర ఏమీ లేదు.
అందరూ అన్ని మాటలు పడి అవన్నీ పడి ఇవన్నీ పడి అలాగే ఈదికి వస్తుందని ఇంకా నా జీవితం ఎందుకు ఉందిరా దేవుడని ఒక్కోసారి నాలో నేనే ఎందుకు ఈ జీవితం అనిపించద్దమ్మా నాకు. బాధపడకు అంతేలే. అందరూ ఉండి కూడా ఎవరు రాకన్నా ఎవరు చూడకన్నా ఉంటే మనసు ఎలా కాకపోతే ఇంకెలా నాకేం పెట్టొద్దమ్మా. గుమ్మలోకి వచ్చి అమ్మాయి ఎలాగున్నామని కూడా ఆయన ఉన్నప్పుడు అంటే ఆయన్ని నేనే చూసుకున్నాను. అయ్యో పాపం. హాస్పిటల్లో 15 రోజులు 20 రోజులు ఉన్నాం. మేడం గారు పుణ్యమంటే నన్ను అలాగ వదిలింది. అప్పుడు ఇంత బ్లడ్ కక్కేవాడమ్మా. సరే మా అమ్మ బియ్యం ఇస్తాను, బాధపడకండి. మీ బాధ అయితే ఎవరు తీర్చలేందే, కానీ ఏం చేస్తాను, కొంచెం ఓదార్చగలనేమో తప్ప కొంచెం ఓదార్చగలను. అంతకుమించి నీ బాధని నీ భర్తని తీసుకురాలేని చచ్చిపోయిన ఆయన్ని కొడుకుని కూడా మార్చి తీసుకొచ్చే శక్తి కూడా నాకు లేదు. కాబట్టి నాకు వచ్చిన సాయం, నాకు తోచిన సాయం మీద నేను చేసి కొంచెం నేను ఓదార్చగలను. బియ్యం ఇస్తాను తీసుకోండి. రేషన్ అది కోట బియ్యం అవి వస్తున్నాయా? ఇస్తానమ్మా, 5 కేజీలు ఇస్తాను. ఆయన లేరు కదా మరి, 5 కేజీలు ఇస్తారు. సరే తీసుకురండి. వంట అయితే ప్రజెంట్ అది ఉంది. ఇప్పుడు కొంచెం 2 పూటలు కొంచెం తినండి. మరి మీ ఆరోగ్యం కోసం మీరు ఆలోచిస్తున్నప్పుడు కొంచెం భోజనం అది సరిగ్గా అట్లీస్ట్ మేము ఇచ్చినవేనో కంప్లీట్గా 2 నెలలు భోజనం చేయండి. ఇగో బిస్కెట్ ప్యాకెట్ ఇది. ఈ ఖాళీ డబ్బాలు ఏమైనా పెట్టుకోవడానికి పనికి వస్తాయని ఇస్తున్నాము. ఇంకా చూడు, ఇందులో ఒకటి పడుతున్నాను. అన్ని సామాన్లు, కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి. ఇది ఉప్మా రవ్వమ్మ, మీరు ఏదైనా ఉప్మా అది చేసుకోండి, సరేనా? మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఇప్పుడు 3000 బిల్లు ఇస్తున్నారు మీకు, అంతేనా? 3000 ఇస్తున్నారు కాబట్టి ఏదో మీరు ఉండడానికి షెల్టర్ ఏదో ఇచ్చారు అందాక. ఇక 5000 ఏదైనా ఖర్చులకు వాడుకోండి. ఇవి సామాన్లు భోజనానికి కాటికి సరిపోతుంది. 2 నెలలకి తినండి అమ్మ కడుపు నిండా. ఇంకా దుప్పటి, ఇక తల్లి చీర, నువ్వు అలాగే ఇలాంటి చీరలు కడుతున్నావు కదా, తీసుకోండి. ఇక జాకెట్, చీర జాకెట్. ఓకే. నేనెవరు? శ్రీదేవి మేడం గారు. ఆవిడ చెప్పమన్నారు కాబట్టి చెప్పేస్తున్నావు. తెలదు కదమ్మా, అదే చెప్పాలి, అదే రైట్ ఆన్సర్. సరే అయితే కడుపు నిండా భోజనం చేయండి. లేని వాళ్ళ కోసం, పోయిన వాళ్ళ కోసం ఇంకేం ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. మీకు ప్రాప్తం ఉంటే మీ కొడుకు మారి వస్తాడు. సరే, మీరు ఇంకా ఈ డబ్బులు తీసుకొని మళ్ళీ మీ కొడుకు గట్టి ఇవ్వరు కదా? లేదమ్మా, నేను ఎప్పుడు ఇవ్వలేదు. నాకడెక్కడ ఉంటాయమ్మా, నేను ఇస్తాగే అయ్యి ఇస్తలేదు, అవి కొంటలేదు, ఇవి పెడతలేదు, ఇవి పెడతలేదు అని నన్ను ఏకంగా వదిలిపెట్టేసారు. ఆ నాన్నగారు కాలం చేసాక. డబ్బు ఉంటేనే మనతో మనుషులు ఉంటారంటే అలాంటి మనుషులు మనకు వద్దులే తల్లి. డబ్బు కాకుండా మనుషులు కావాలనుకునే వాళ్ళ కోసం మీరు ఉండాలి. అది సరే అయితే నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.